ఈరోజు న్యూస్ ఏంటి అంటే తిరుపతిలో జరిగిన సంఘటన చాలా బాధాకరమైన విషయం అండి. ఇలాంటి చోట్లకి వెళ్ళినప్పుడు ఇలాంటి దర్శనాలకి మీరు సపరేట్గా ఇట్లాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు మీరు మీ ఇంట్లో ఫ్యామిలీని, మీ పిల్లల్ని, మీ ఫ్యామిలీ మీరు లేకపోతే ఎంత డిస్టర్బ్ అవుతారో ఆలోచించుకోండి ప్లీజ్. దయచేసి ఈరోజు 6 చనిపోయారంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎంత బాధాకరమైన రోజు చెప్పండి. ఒక ప్రభుత్వాన్ని నిందించడము, అక్కడున్న అధికారులు నిందించడము, లేకపోతే వేరే వాళ్ళని ఎవరినైనా నిందించటం వల్ల మన ఫ్యామిలీ వెనక్కి రాదు. ఆ ప్లేస్కి మనం వెళ్ళటం కరెక్టా కాదా, ఆ ప్లేస్కి వెళ్ళటం వల్ల మనకి ఎట్లాంటి ఇబ్బంది జరుగుతుందో 1-4 సార్లు ఆలోచించుకుని వెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఆడపిల్లలు 9th క్లాస్ 6th క్లాస్ చదువుతున్నారు. చక్కటి కుటుంబం ఈరోజు రోడ్డున పాలైంది. చక్కగా భవానీ మాలో ఏదో వేసుకున్నారు వాళ్ళు, వెంకటేశ్వర స్వామి మాల వేసుకునే దేవుడి దర్శనానికి వచ్చారు. భర్త కొడుకు ఉన్నాడు, భార్య లేదు. ఇలాంటి బాధాకరమైన సంఘటనలు ఏ కుటుంబంలోనూ జరగకూడదండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. దేవుడి గుడికి వెళ్ళాలంటే భయభ్రాంతులకు గురయ్యే విధంగా తొక్కిసలాట జరిగింది. కనీసం మొహం ఎలా ఉంటుందో కూడా పోలికలు కూడా కనుక్కోలేకుండా తొక్కేశారని చెప్తున్నారు. మన కింద ఎవరున్నారో కూడా మనకు తెలియనట్టుగా మనం ప్రవర్తిస్తున్నాము అంటే మనం ఎలాంటి అజ్ఞానంలో ఉన్నామో ఆలోచించుకోండి కొంచెం. దేవుడు ఎప్పుడు అదే విగ్రహంలో, అదే గుళ్ళో, అదే ప్లేస్లో ఉంటాడు. అర్థమైందా? ఇలాంటివి తొక్కేసలాట్లు మళ్ళీ మళ్ళీ జరుగుతున్నప్పుడు పాత తొక్కేసలాట్లో చనిపోయిన కుటుంబాలు ఎంత బాధపడ్డాయో ఒక్కసారి ఆ వీడియోలు చూసి వెళ్ళే వాళ్ళు అర్థం చేసుకోండి ప్లీజ్. ఎందుకు చెప్తున్నానో వినండి. ఇంకోటి, మనం వెళ్ళిపోయిన తర్వాత ఎవరి పిల్లల బాధ్యతలు వాళ్ళే తీసుకోలేని రోజుల్లో మనం వెళ్ళిపోయిన తర్వాత మన పిల్లల బాధ్యతలు వేరే వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు ఎలా చూస్తారో అందరికీ తెలిసిన విషయమే. 1 రోజు బాగుంటుంది, 2 రోజులు బాగుంటుంది, వారం రోజులు బాగుంటుంది. దాని తర్వాత మన పిల్లలు ఎక్కడో అనాథల్లాగా బతకాల్సిన పరిస్థితి. ఇవన్నీ మీరు డైరెక్ట్ వైకుంఠానికి వెళ్ళి అక్కడ ఏమన్నా మీకు VIP దర్శనం జరుగుతుందా చెప్పండి? మీరు తొక్కేసలాట్లో చచ్చిపోయిన వాళ్ళకి ఏమన్నా? కాదు కదా. పిల్లలకి మనము ఒక ఏజ్ వచ్చేదాకా సేఫ్ జోన్లో ఎలా పెంచాలని మనం అనుకుంటున్నామో మన ఫ్యామిలీ కూడా సేఫ్ జోన్లో ఉండాలి. కాబట్టి ఇలాంటి చోట్లకి వెళ్ళేటప్పుడు అక్కడ మనం వెళ్ళటానికి పనికిరామో, తొక్కిసలాట జరుగుతుందేమో, భయభ్రాంతులకు గురవుతామేమో అని చెప్పి 1-4 సార్లు ఆలోచించుకోండి. అంతేగాని కార్తీక మాసం వచ్చిందంటే శివాలయానికి వైకుంఠం ద్వార దర్శనం చేసుకోవాలని, లేదు అంటే ఇంకోదానికి ఈ రకంగా వెళ్ళి తొక్కిసలాట్లో జనాలు చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అండి. దేవుడి దగ్గర మనం వెళ్ళేది దేవుడు మనకి ప్రత్యక్షమైపోయి మనకేదో మోక్ష మార్గం కలిగిస్తాడని కాదు. మీ ఇంట్లో ఉండి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని ఆ రోజు ఒక 5 భోజనం పెట్టండి చక్కగా. అంతే, దేవుడు మీతో పాటే ఉంటాడు. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇంత ఇదిగా ఎందుకు చెప్తున్నానంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఒక్కొక్క వీడియో చూస్తుంటే మొహాలు గుర్తుపట్టడానికి లేకుండా, మొహాలు పోలికలు కనిపించకుండా ఇంత దారుణంగాన మనుషులు చనిపోయేది మరీ ఎక్కువైపోతుంది. మనుషుల్లో తొక్కేసుకుని చంపేసుకునైనా సరే మనం వెళ్ళిపోయి టికెట్లు దక్కించుకోవాలి, తొక్కేసుకునైనా సరే మనం వెళ్ళిపోయి దేవుడి దర్శనం చేసుకోవాలి. కింద ఎవడన్నా చచ్చిపోని మనకు అనవసరం, మనం వెళ్ళి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నామే తప్ప మనం ఈ తొక్కేసలాట్లో చచ్చిపోతే మన కుటుంబం ఏమవుతుందని ఒక్క నిమిషం ఆలోచిస్తున్నారు ఎవరైనా? ప్లీజ్ అర్థం చేసుకోండి. వీడియోలు పెడుతున్న కొద్దీ భయం వేస్తుందండి. ఇలాంటి సంఘటనలు చూస్తుంటే వాళ్ళు పడే బాధ, వాళ్ళు పడే ఇది చూస్తుంటే. కనుక మీరందరూ దయచేసి ఇలాంటి వచ్చినప్పుడు ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోవడము, లేదంటే ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వెళ్ళటము, లేదు అంటే మీరు చక్కగా ఇంట్లో కూర్చునే టీవీలో దేవుడు కనిపిస్తాడు దండం పెట్టుకోవడమో చేయండి తప్ప దీనికి అధికారులు ఏమీ చేయలేరు, అక్కడున్న స్టాఫ్ ఏం చేయలేరు, అంబులెన్స్ వాళ్ళు డ్రైవర్లు ఉండరు, ఎవరు ఏమీ చేయలేనప్పుడు మనం వెళ్ళి ఏం చేస్తాం చెప్పండి? ప్లీజ్ ఆడవాళ్ళు 4 వెళ్ళి ఎంత ఇబ్బంది పడుతున్నారో డెడ్ బాడీ ఇవ్వడానికి. భార్యను చూపించంటే ఫోటో చూస్తాను, ఆ భార్య మీ ఆవిడ అక్కడ చచ్చిపోయి పడింది పో అని చెప్తాం. 1 కిలోమీటర్ దూరం పో, ఆటోలు ఉంటాయి అక్కడికి పోయి చూసుకోపో అని చెప్పి నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్పటం. స్టాఫ్ ఎంతోమంది నాకు తెలిసిన వాళ్ళు మా బంధువుల్లోనే బోల్డు మంది సర్వీస్ చేయడానికి తిరుమలకి వెళ్తూ ఉంటారు. కనీసం ఇట్లాంటి ప్రళయాలు వచ్చినప్పుడు కూడా వాళ్ళు సర్వీస్ చేయడానికి వెళ్తున్నారంటే గొప్ప విషయమనే చెప్పుకోవాలి. చూడండి, ఇంతమంది తిరుపతికి సర్వీస్ చేయడానికి ఉచితంగా వస్తున్న మనుషులున్న, లేడీస్ ఉన్నారు, అందరూ ఉన్న మనము ఇట్లాంటి తొక్కిసలాటికి బలైపోయి మన ఫ్యామిలీ రోడ్డు మీద పడుతుంటే ఎంత బాధాకరం చెప్పండి. అందుకే దయచేసి
మీరందరూ సేఫ్గా ఇంట్లో ఉండి దర్శనాలు చేసుకోండి. ఎక్కడ జనం లేనప్పుడు వెళ్ళి చక్కగా దేవుడి గుడిలో కూర్చుని ధ్యానం చేసుకోండి. ఎవరికి అభ్యంతరం లేదు. ఓకేనా? బాయ్ అండి.